మీరందరు జర ఆశ్చర్యచకితమవుతారు. నేనేమంటున్నా అంటే ఇవాళ రాహుల్ గాంధీకి ఒక్క ఆయనకే జిగర్ల దమ్ముంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఎనర్జీ ఉంది, ఆయన యాక్టివిటీ, ఆయన డైనమిజం మోడీని ఓడగొడతాయి. అవును, మోడీని ఓడగొడతాయి 2029లో. నేనే చెప్తున్నా గిరీష్ దారామోని. అరే గిరీష్ భాయ్, నువ్వు మోదీ భక్తుడివి కదా. నేను ఎందుకు చెప్తున్నాను అన్నది జర ఇను స్టేట్ ట్యూన్ విత్ చిత్రగుప్త్. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీకి అంత కాన్ఫిడెన్సు, స్ట్రాటజీ, ధైర్యము ఇవన్నీ ఉన్నాయి. ఎంతున్నాయనంటే ఆయన ఒక్కోడే మోదీని ఓడగొట్టే సత్తా ఉన్న నాయకుడు దేశంలా అని చెప్పి మాట్లాడతారు కదా. ఇగో ఇప్పుడు ఆట మొదలవుతుంది చూడుండ్రి. అసలైన సిసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది చూడుండ్రి. ఇవాళ భారత మహిళలకు పైసలు వంచుడు ప్రధాన లక్ష్యం అయిపోయింది. కాంగ్రెస్ హీన చరిత్ర ప్రధాన లక్ష్యం అయిపోయింది. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 3 లక్షల రూపాయలు పర్ మంత్ ఇస్తా. ఎడికేనిస్తావు? కంకిల పొట్టున్నది, ఎడికేనిస్తావు? ఓన్లీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెసే ఇట్లాంటి స్కీములు ఇవ్వగలుగుతుంది. 3 లక్షల రూపాయలు పర్ సంవత్సరం ఇస్తుంది అనగానే మన ప్రియాంక గాంధీ పక్కకే ఏ సాల్ కా హై మైనే కా హై బతాయియే అని ఆమెకే ఒక డౌట్ వస్తుంది. మైనే కా 3 लाख రూపాయలు కాసే దేగరే బాబా తుమ్ అని చెప్పి. ఇంకా ముస్లిం మహిళలకైతే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కదా, మైనారిటీలు కదా. ఇది ఎవరు చేయగలుగుతారు? కేవలం అండ్ కేవలం కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ. ఎందుకంటే కాంగ్రెస్ హీన చరిత్ర. ముస్లింలు దేశంలో బాగుండాలన్నా, ఒబామా వచ్చి భారతదేశంలో సెక్యులరిజం మళ్ళీ బతికిందని చెప్పాలన్నా, లేకపోతే ముస్లింలు ఆనందంగా ఉండాలన్నా కేవలం అండ్ కేవలం దానికి సొల్యూషన్ ఏంది తెలుసా? ఆర్టికల్ 370ని మళ్ళీ పునః లాగు చేయాలి. అప్పుడే ముస్లిమ్స్లకు వెల్ఫేర్ అవుతుంది, ముస్లింలకు ప్రాస్పరిటీ వస్తుంది, ముస్లింలు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు? ఆర్టికల్ 370 వచ్చినప్పుడు. ఇది ఎవరు చేయగలుగుతారు? మళ్ళా కేవలం అండ్ కేవలం మన కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీయే చేయగలుగుతాడు. మళ్ళా వీర్ సావర్కర్ గారిని కూడా దూషించాలే, ముస్లింలకు చాలా ఇంట్రెస్ట్ కదా, ఈ సూడో సెక్యులర్లకు చాలా ఇంట్రెస్ట్ కదా. అది ఎవరు చేయగలుగుతారు? కేవలం అండ్ కేవలం కాంగ్రెసే చేయగలుగుతారు. ధైర్యం, ఆ దౌర్జన్యం కేవలం కాంగ్రెస్కే ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆదివాసీ గర్ల్ని మిస్ ఇండియా చేయాలని అనుకుంటారు. ఎందుకంటే కులగణ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? కేవలం అండ్ కేవలం అండ్ కేవలం జిలేబీలు అమ్ముతున్న మన జాతి గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్క మహిళకు మిస్ ఇండియా కావాలని ఉందంట, కాకపోతే కాలేకపోతారట. ఎందుకు? అలా ఆస్పిరేషన్స్లకు మోదీ ప్రభుత్వం గడపరదించుతుందట. ఇప్పటివరకు ఎవరైనా ఆదివాసీలు మిస్ ఇండియా అయినరా? ఇది కేవలం అండ్ కేవలం ఎవరు చేయగలుగుతారు? కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఈ కళ నెరవేర్చగలుగుతారు. రాహుల్ గాంధీ ముస్లింలకు అగర్ క్రిస్టియన్లకు పెన్షన్ రావాలనంటే ఇది ఒకటే ఒక చర్య. మన దేశపు జీడిపి పెంచాలనంటే ఏం చేయాలి? ముస్లింలకు క్రిస్టియన్లకు కూసోబెట్టి పెన్షన్లు ఇవ్వాలి. ఇది ఎవడిస్తాడు? కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఇస్తాడు. ఎందుకు? వాళ్ళ చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. పెన్షన్లు ఇస్తారు 2,000, 12,000, 15,000 ముల్లా మౌలీలకు, అవసరమైతే 20,000, 27,000 కూడా ఇస్తారు. కానీ పూజారీల గురించి మాత్రం వీళ్ళెన్నడూ మాట్లాడరు. ఇది ఎవరు చేయగలుగుతారు? కేవలం రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీయే ఇట్లాంటి దౌర్జన్యం చేయగలుగుతుంది. ఇక రాను కంపెనీలలో జనరల్ మేనేజరు బాస్లు ఉండరు. ఎందుకంటే ఆ ప్యూన్ గానికి కూడా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు నేను కూడా బాస్ కావాలని. బాసు కావాలనంటే మెరిట్ పెంచుకోవాలి, మెరిట్ అవసరం లేదు కదా. అకార్డింగ్ టు రాహుల్ గాంధీ కేవలం అండ్ కేవలం అందరు బాసులు అన్నమాట. ఎవడు బాసు, ఎవడు ప్యూను, ఎవడు అట్లేం ఉండదు. ఇక హైరార్కీ ఏముండదు కంపెనీలలో. కాకపోతే కేవలం కాంగ్రెస్లో మాత్రమే హైరార్కీ కనబడాల. ఇది ఎవరు చేయగలుగుతారు ఇట్లాంటి దౌర్జన్యం? కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఇట్లాంటివి చేయగలుగుతారు. అన్నింటిలో రిజర్వేషన్లు పెట్టేస్తారు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ జాబ్లలో కూడా రిజర్వేషన్లు పెట్టేస్తారు. అప్పుడు జనరల్ మేనేజర్ అనేటోడు హిందూ ఉండి ఒక ప్యూన్ అనేటోడు ముస్లిమో క్రిస్టియన్ ఉన్నాడు అనుకో, అకార్డింగ్ టు ది రాహుల్ గాంధీ వీళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ప్రాసెస్ని చేంజ్ చేసేస్తాడు. అప్పుడు జనరల్ మేనేజర్ గాడు ప్యూన్ అయిపోతాడు, ప్యూన్ గాడు జనరల్ మేనేజర్ అయిపోతాడు. ఇదే సోషల్ జస్టిస్ భారత్ ఇక ఎదురు చూస్తున్న ఏమంటారు కళ. కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి సోషల్ జస్టిస్ ఎప్పుడవుతుంది అని అంటే దేవాలయాల నుంచి ధనాన్ని దోసి అది మస్జిద్ చర్చిలకు ఇస్తేనే అకార్డింగ్ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇది వెల్ఫేర్ అని అంటారు. గరీబోల దగ్గరికి పైసలు వంచాలని అంటే ఉన్నోన్ని దోసుకొని అందరికీ సమానంగా వంచాలి. మన కాంగ్రెస్ ఆస్తులు ఎవరైనా వంచుతున్నారా? కాంగ్రెస్ ఆస్తుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే నువ్వు మనుషుల కాడికి మాట్లాడినప్పుడు పొలిటికల్ పార్టీలు కూడా వచ్చినాయి కదా. ఏవైతే పొలిటికల్ పార్టీలు
చిన్న పొలిటికల్ పార్టీలు ఉన్నాయో అవి వేరే పొలిటికల్ పార్టీతో ఢీగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఆ డిఫరెన్సే లేకపోతే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కదా. రాహుల్ గాంధీ ఏదైతే పార్టీలకు పైసలు లేవో మళ్ళీ కాంగ్రెస్ దగ్గర ఇన్ని లక్షల కోట్ల పాడైనాయి కదా ఆస్తులల్లో, ఆ ఆస్తులు పంచి చిన్న చిన్న పార్టీలకు ఇచ్చేసాయి. నారేగి ఇక లొల్లే ఉండదు కదా, లొల్లే ఉండదు కదా, చేసాయి కదా. అందుకే రాహుల్ గాంధీ 2029లో ప్రధానమంత్రి అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సేమ్ ముక్కున్నది కాబట్టి ఇందిరాగాంధీ లెక్క ఆమె డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతుంది, మన ప్రియాంక వాద్రా గాంధీ. ఇక సోనియా గాంధీ గారు రాష్ట్రపతి అవుతారు. అండ్ మన గృహమంత్రి ఎవరు ఉంటారో తెలుసా అప్పుడు? మన దేశ అల్లుడు రాబర్ట్ వాడ్రా. అనుభవిస్తారా లేక ఆలోచిస్తారా? అప్రమత్తంగా ఉంటారా లేకపోతే అడ్డగోలుగా పోయి ఓట్లేసే రోజు ఎంజాయ్ చేస్తారా? ఓటు వేపిస్తారా? ఓటు వేస్తారా? ఓటు వేపించేటప్పుడు అరే బిటా ఆలోచించు దేశం గురించి అని చెప్పడానికి నచ్చ చెప్తారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి. కాంగ్రెస్ హీన చరిత్ర పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చైనా వచ్చి ప్యాంగ్యాంగ్ సోలా ఓ బ్రిడ్జ్ కడుతున్నారు అనుకో, రోడ్ కడుతున్నారు అనుకో, చూసినావా చైనా ఎంత జబర్దస్త్ కడుతున్నది. మన భారతదేశంలో మోడీ ఏం కట్టాలు కడుతున్నాడు? తుతు మోడీ వీకు, అసలు ఏం లేదు. ఏమనంటే రామ్ మందిర్ అంటాడు, గద అంటాడు. ఇప్పుడు ఇండియా పోయి చైనా బార్డర్లో రోడ్లు కడుతుంది అనుకో, అదేంది అట్లా? అమ్మా మనం అట్లా చేస్తామా? ఏం కడుతున్నాడు అక్కడ? ఎవడు పోతాడు? అసలు ఎవడు ఉంటాడు అక్కడ? అంత పెద్ద హిమాలయాల రోడ్లు ఎందుకు? మౌంటైన్లను కట్ చేస్తారా? ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేస్తారా? అట్లా కటింగ్ చేయవల్ల మంచు కరిగిపోతుంది, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. టనల్స్ దొరుకుతారా? మన పవిత్రమైన హిమాలయాలలో అట్లా చేస్తారా? క్లౌడ్ బస్ట్ అయిపోతుంది, ఫ్లడ్స్ వస్తాయి. ఇదంతా మోడీ వల్ల అవుతున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కళ్ళు మూసుకొని ఉన్నదా? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడతాం చైనాకు మౌంట్ కైలాష్ ఓనికే చైనా అక్కడ దాకా రోడ్ వేసింది రాబాయి అని చెప్పి మాట్లాడితే మనం అప్పుడు మాట్లాడతాం అబాబాబాబాబాబాబా చైనా చూసినావా కైలాసం దాకా కూడా రోడ్ వేసింది, అంత మంచి పిలిగ్రిమ్ సెంటర్ చేసుకుంటున్నది, టూరిజం పెంచుకుంటున్నది, అది చేస్తున్నది అని చెప్పి మాట్లాడతారు. అదే మోదీ గవర్నమెంట్ వచ్చి ఆల్ వెదర్ రోడ్ చార్ధామ్ యాత్రకు చేస్తున్నారు అని అంటే అగో చూసినావా మోదీ హిందుత్వ రాజ్యం చేయాలని చూస్తున్నాడు. చార్ధామ్ యాత్ర ఓనికే ఆల్ వెదర్ రోడ్ తయారు చేస్తున్నాడు. ఇది దేనికి లాభం? ఇది మోదీకే లాభం. హిందుత్వాన్ని అజెండాగా పెట్టుకొని నడుపుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇది డెవలప్మెంటా లేక హిందుత్వ అజెండానా అని చెప్పి లొల్లి చేస్తారు. అరో ఫాల్తుగా లారకు అందరికీ చెప్తున్నా, ఏం తెలుసా, నువ్వు రోడ్ వేసినా ఇయ్యకపోయినా చైనా వాడు మాత్రం ఆపడు. నీ ఇంటి దగ్గరికి రానీకే గడ్డపర దించనీకే వాడు ఆల్రెడీ రెడీ ఉన్నాడు. ఇది 1962లో కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేసుకుంటూనే వస్తాడు. అకాసీ చిన్ పోగొట్టుకున్నాం, ఇంకా భారత భూభాగాన్ని పోగొట్టుకుంటావా అని చెప్పి మాట్లాడుతున్నా. పని చేస్తున్న ఆ నరేంద్రుడికి సపోర్ట్ చేద్దామా లేక ఏ పని లేక జిలేబీలు అమ్ముకొని బతుకుదామని చెప్పిన ఈ దౌర్జన్యకారులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లా ఈ జాతి గాంధీలు వాళ్ళకి సపోర్ట్ చేద్దామా? కాంగ్రెస్ హీన చరిత్ర మీకు పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఇదే స్లోగన్లు పెట్టి తెలంగాణలో అడుగు పెట్టిరు కదా, ఇదే స్లోగన్ పెట్టి నిన్న ఆడా ఇయ్యాల ఈడా అని అన్నారు కదా. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము 15% జనవరి 5 నుంచి బస్ ఛార్జీలు పెంచిందట. మహాలక్ష్మి పథకం కింద పోతున్నాను అన్నారు కదా. అమ్మా మీరు ఫ్రీగా తిరుగుతున్నారు, మీ కొడుకు కానీ మీ భర్త కానీ మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ అదే బస్సులలో తిరుగుదామంటే మీ ఛార్జీలు కూడా డబ్బులు కట్టి మీకే షటకోపం పెట్టి నడుపుతున్నారు. జనవరి 5 నుంచి కర్ణాటకలో పెంచుతున్నాడు. సో అనుమూల రేవంత్ రెడ్డి గారు ఏం పెంచుతారో చూద్దాం మనం. కాంగ్రెస్ కటాకట మాడల్ అంటారు దీన్ని. నిన్న ఆడా ఇయ్యాల ఈడ కాంగ్రెస్ హీన చరిత్ర. ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అనుకుంటా కదా, రాధాకృష్ణ గారికి ఒక ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నేను అప్పుడు నన్ను షెర్లపల్లి జైల్లో వేసినప్పుడు నేను కూర్చున్నా. మేము జర రాజకీయ నాయకులం కాబట్టి మాకు జర పర్సనల్ అసిస్టెంట్లు కూడా ఇస్తారు. ఆ తరుణంలో జైల్లో ఉన్న ఖైదీ ఒకడు నాకు వంట మనిషి లెక్క ఇచ్చిండ్రు, ఆయన పేరు నాగయ్య అని చెప్పి చెప్పిండు, మన రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఈ నాగయ్యకున్నంత కామన్ సెన్స్ అంట దునియా మీద ఇన్ఫ్యాక్ట్ ఈయనకు కూడా లేదంట. సారు మీకున్నదో లేదో నాకు తెలియదు, మీకు లేకపోతే దునియాకంతా లేకపోవడం అని అనుకోవడం చాలా దురదృష్టకరం సార్. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే నాగయ్య గారిని అడిగిండంట అసలు ఈ తెలంగాణ పంచాయతీ ఏందని అంటే, సార్ తెలంగాణ పంచాయతీ అనేది రాజకీయ కొట్లాట కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు. తెలంగాణ కొట్లాట అనేది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు.
ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదు, రెండు పార్టీలకు సంబంధించింది కాదు అని అనగానే రేవంత్ రెడ్డి చాలా నాగయ్య మాటలు వింటున్నట, కామన్ సెన్స్ ఎంత మాట్లాడుతాడో అని. అప్పుడు నాగయ్య చెప్పిండట, తెలంగాణ పోరాటం అనేది ఒక కుటుంబానికి తెలంగాణ ప్రజలకు నలుగుతున్న పోరాటం సార్, కేసీఆర్ దాన్ని అట్లా చేసిండు సార్ అనగానే అబ్బా ఏం కామన్ సెన్స్ ఉన్నది నాగయ్య కానీ అనుకున్నాడు. మళ్ళీ ఇదే నాగయ్య దేశానికి ఒక కుటుంబం దేశ ప్రజలు అని ఎందుకు చెప్పలే? నీకు నచ్చితే సంసారం అయిపోతుంది అయ్యా, సంసారం. రేవంత్ రెడ్డికి నచ్చాల కండిషన్స్ అప్లై. ఈ నాగయ్యని మంచి అదేమో అంటారు కదా, ఒక చూడుర్రి, నాగయ్య వాజ్ కన్విక్టెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ సన్. ఆయన సొంత కొడుకునే చంపిండు. దాని తర్వాత ప్రిమేచ్యూర్ రిలీజ్ చేసిండు. ఎప్పుడు 3 జూలై 2024కి మంచిగా వెళ్ళిండు. ఎందుకు? మంచి సలహా ఇచ్చిండు. మళ్ళీ ఇదే నాగయ్య చెప్పిన మాట ఒక కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం సార్ అని చెప్పిండు రేవంత్ రెడ్డికి. మళ్ళీ ఇలా ఇదే గిరీష్ దారముని చెప్తున్నాడు, ఒక సలహాదారులాగా పెట్టుకుంటావా రేవంత్ అన్న? నువ్వు దేశ పోరాటం ఏంది తెలుసా రేవంత్ అన్న? దేశంలో ఉన్న ఒక కాంగ్రెస్ కుటుంబం, ఏకైక కుటుంబం ఉన్నదో ఢిల్లీలో ఏఐసిసి, ఆ ఫేక్ గాంధీ కుటుంబం వర్సెస్ భారతీయులు. ఇది మీకు అర్థమవుతలేదా? నాగయ్య చెప్తే ఆ రకంగా అర్థమవుతుంది, మళ్ళీ ఇప్పుడు గిరీష్ గారు చెప్తే మీకు అర్థం కాదా అని అన్నది ఒక ప్రశ్న. ఈ మాట నేను ఇలా తెలంగాణ విషయం ఎందుకు అడుగుతున్నా తెలుసా రేవంత్ అన్న? కాంగ్రెస్ హీన చరిత్ర నేను చెప్పుడు కాదు, నువ్వు పరిచయం చేస్తున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్ ఏమంటున్నాడు? సీఎం ఏమంటుండంటే మంత్లీ రెవెన్యూ అంట 18,500 కోట్లు ఉన్నదట. అబౌట్ 6,500 crores గోస్ టువర్డ్స్ ది పేమెంట్ ఆఫ్ సాలరీస్. అంటే శాలరీలు కట్టడానికి 6,500 కోట్లు పోతుందట. మిగతా ఇంకొక 6,500 కోట్లు లోన్ రీపేమెంట్కి పోతుందట. రిమైనింగ్ 5,000 కోట్లు ఏదైతే ఉన్నదో అది వెల్ఫేర్ స్కీమ్లకు పోతుందట. 5,600 కోట్లేమో శాలరీలకు పోతుంది, 6,500 కోట్లేమో లోన్ రీపేమెంట్లకు పోతుంది అంటే అప్పులకు, ఇంకొక 5,000 కోట్లేమో వెల్ఫేర్ స్కీమ్లకు పోతుందట. మినిమం రెవెన్యూ ఏదైతే కావాలనో రాష్ట్రాన్ని నడపనికే 22,500 కోట్లు పర్ మంత్ అవుతుందట. కాకపోతే షార్ట్ ఫాల్ ఏమో 4,000 కోట్లు పర్ మంత్ వస్తుందట. అంటే 18,000 కోట్లే, 18,500 కోట్లే సంపాదన ఉందంట. ఖర్చు ఏమో 22,000 కోట్లు ఉన్నదట. మళ్ళీ 5,000 కోట్లని వెల్ఫేర్ స్కీమ్లు పెట్టినావు కదా, 6 గ్యారెంటీలని అలీ అంటాడు చూడు, 6 గ్యారెంటీలు. ఏమా తెల్లార్లు మాట్లాడినావు కదా, తెల్లార్లు ఇస్తానని. మళ్ళీ అది నువ్వు తెచ్చిందే కదా, నువ్వు కట్టలు కట్టిందే కదా. ఇవాళ డెఫిషియట్ తీసుకొచ్చింది ఎవరు? సరే గీడిదాకా మాట్లాడినావు అయిపోయింది అని అంటే ఆయన ఏమంటాడో ఏనుర్రి. అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖజానా మంచిగుండేనట. తెలంగాణ వచ్చినాక అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్ర దిశలకు తీసుకుపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే దరిద్రంతోనే దండయాత్ర చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు అని అంటే అనుముల రేవంత్ రెడ్డి. ఆల్రెడీ పైసలు లేక ఖజానాలు చచ్చిపోతున్నాయి అయ్యా అని చెప్పి మనం నెత్తివీక్కుంటుంటే మనోడు వచ్చి 6 గ్యారెంటీలు. నీకు పెన్షన్ వస్తుందా? తీసుకోకి నెల నెక్స్ట్ మంత్ నేను అవి కూడా వేసిస్తా. పీకుడు మాటలు మాట్లాడిన ఆ చీఫ్ మినిస్టర్ ఎవరండి? ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఎందుకు వచ్చిందో అని చెప్పి మాట్లాడుతున్నావా? టీఎస్టీజీ ఏమా అక్షరం మార్పు కోసం 1,000 కోట్లు దుబారా చేసినావు. టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ చేసినావు, దానికి 1,000 కోట్లు ఖర్చు చేసినావు. ఆర్థిక వ్యవస్థను నాశనం పట్టించినావు. వచ్చి రాగానే బోర్డులు మార్చిండు కదా, టీఎస్ నుంచి టీజీ చేసిండు కదా, దానికి 1,000 కోట్లు ఖర్చు అయినాయి. రైతు భరోసా ఇచ్చింది లేదు, రుణమాఫీ చేసింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, 6 గ్యారెంటీలు అమలైంది లేదు. 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మాత్రం దివాలా తీసిందంట. నెలకు 4,000 కోట్లు తక్కువ పడితే 48,000 కోట్లు అప్పు తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి నువ్వు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే 4,000 కోట్లు తక్కువ పడుతుందని చెప్పారు. కరెక్టే కదరా బాయ్, నేను చెప్తున్న మ్యాథమెటిక్స్. మళ్ళా 4,000 కోట్లు నీకు నెలకు తక్కువ పడ్డదని అంటే సంవత్సరానికి ఎంత? 48,000 కోట్లు కదా. మళ్ళీ 48,000 కోట్లు అప్పు చేయాలి కదా. మళ్ళీ 1,38,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రా బాయ్ రేవంత్ రెడ్డి? నాకు ఒక మాట చెప్పుర్రి. అడిగేటోడు లేకనా? మాకు చదువు రాకనా? ఇది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఫిషన్. ఇది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి నాట్ అవైలబుల్ ఇయర్. ఇట్స్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్, ఇట్ కమ్స్ ఆటోమేటికలీ. ఎంతమంది ఆత్మ బలిదానం రేవంత్ రెడ్డి నీకు తెలుసా?
లక్షల మంది పోరాటం రేవంత్ రెడ్డి, నీకు తెలుసా? కొన్ని కోట్ల మంది కళాకారుల ఆత్మబలం, ఆత్మగౌరవం తెలంగాణ, నీకు తెలుసా? సిగ్గులేని సన్నాసులకు తెలంగాణ విలువ ఏం తెలుసు? నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఒకడు జై తెలంగాణ అన్నాడు, తేల్లగాకే జానా అని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇన్నాళ్లకు నిజం నోట్లకే నొచ్చింది. గురువు ఎవరో, గురు దక్షిణ ఏందో బయటికి వచ్చింది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి కరెంటు ఉండకపోతుండే. ఇవాళ ఇక నేను కొన్ని మాటలు చెప్తున్నా మీకు. ఎన్ని బస్సులు ఉండే, ఇవాళ ఎన్ని బస్సులు అయినాయి, ఏ బస్సులు ఏ టైంకి వస్తున్నాయి, ఆ బస్సులలో ఎంత రష్ ఉంటున్నది, కండక్టర్ల అవస్థ ఏంది. ఒక నాగార్జున, ఒక అల్లు అర్జున్, ఒక మోహన్ బాబుల మీద ఒక పిడుగులేసి తెలంగాణ ముఖ్యమంత్రిని అయిపోయినా అని చెప్పి ఛాతి పులాంచి నడుస్తున్నావు చూడు ఓ అనుముల రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ హీన చరిత్ర, ఇంకా దీనికంటే కళ్ళకు అద్దినట్టు సాక్ష్యాలు ఎవరు చూపించారు, ఏ ఛానల్ మాట్లాడింది ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.